సిఎస్ కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, సర్కార్ పాఠశాలలో సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం, 4 వారాల సమయం, బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ ఫిర్యాదుతో స్పందించిన కమిషన్. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ వార్త లెక్క ఉంది. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చిందంట సర్కార్ పాఠశాలలో సదుపాయాలపై. అది కూడా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ అక్కడ ఏదైతే వాళ్ళను కోరిండో దాని ప్రకారం జరిగిందంటే ఇది ఒక ఆసక్తికరమైన న్యూస్. చూద్దాం. ఇది సిఎస్ కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, సర్కార్ బడుల్లో విద్యార్థులకు కల్పిస్తున్న కనీస వసతులు, పాఠశాలల నిర్వహణ విషయంపై సమగ్ర నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం లేదని, కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోవడం లేదని మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ ఉరవల్లి ఇటీవలే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. చూడండి, సిఎస్కి ఏదైతే ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చిందో దీన్ని ఎవరో ఎన్జిఓలు చేయలేదు, ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరు చేయలేదు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్కాజ్గిరి డివిజన్కి చెందిన బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్, ఒక కార్పొరేటరు ప్రభుత్వ పాఠశాలల కోసం మంచి చేయాలని చెప్పి ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఎన్హెచ్ఆర్సీ సిఎస్కు నోటీసులు ఇచ్చి నివేదిక ఇవ్వాలని చెప్పిందంటే ఈ క్రెడిట్ మొత్తము ఆ కార్పొరేటర్ శ్రావణ్కే పోతుంది. ఇది దీంతో స్పందించిన కమిషన్ ఈ నెల 2వ తేదీన కేసు నమోదు చేసింది. గురువారం సిఎస్ కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అనే వివరాలతో కూడిన నివేదికలను పంపాలని కమిషన్ ఆదేశించింది. నోటీస్ అందిన 4 వారాల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. సిఎస్ నిష్పక్షపాతంగా నివేదిక సమర్పించాలని బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. సో ఇది ఒక లీడర్ లక్షణం. ఇది లీడర్ అనేవాడు సర్పంచా, ఎమ్మెల్యేనా, ముఖ్యమంత్రి అనేమడం గొప్పం కాదు. మనకున్న ఏదైతే పదవి ఉందో దాన్ని ఏ విధంగా ప్రజలకు మంచి చేయొచ్చు అనేదో ఆ విధంగా, అంటే ఇప్పుడు ఒక చిన్న సర్పంచ్ అయినా ఆ పార్టీ సీఎంని కలవచ్చు, ఎమ్మెల్యేలను కలవచ్చు, ఎంపీ కలవచ్చు. అదే ఒక కామన్ పబ్లిక్ అయితే కలవలేరు. కానీ ఓ కార్పొరేటర్ అయ్యి ఉండి శ్రావణ్ ఇదొకటి విద్యార్థులకు సర్కార్ బడులకు మంచిగా జరగాలని చేసిండు. సో దీనికి 100% మనం ఆ కార్పొరేటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో